లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా 175 స్థానాలు గాను టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం ఉండడంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే 4 సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఈ 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ముందుగానే ప్రమాణ స్వీకారానికి 2 తేదీల్లో మంచి ముహూర్తాలు చూసిన పండితులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.